వినీల ఆకాశంలో వింత కాంతి. రచన అంత్యం సూర్యం గారు. రెండవ భాగం. బిడ్డకు వెంకటరామన్ అని పేరు పెట్టారు. వెంకటరామన్కు అప్పటికొక అన్న ఉన్నాడు. పేరు నాగస్వామి. ఆ తరువాత ఒక తమ్ముడు, ఒక చెల్లెలు పుట్టారు. తమ్ముడి పేరు నాగసుందరం, చెల్లెల పేరు అలివేలు మంగ. వెంకటరామన్కి తన చిన్న తాతయ్య దగ్గర బాగా చనువు. ఆయనకి తెలుగు వచ్చు. వెంకటరామన్ని ప్రేమగా పక్కలో పడుకోబెట్టుకుని తెలుగు అక్షరాల గుణింతాలు నేర్పేవారు. పొరిగింటి వారు తెలుగువారే. ఆ తెలుగు పిల్లలతో ఆడుకుంటూ తెలుగులో మాట్లాడడం నేర్చాడు. తెలుగు బాగా రావడానికి మరొక అవకాశం కూడా చిక్కింది. వెంకటరామన్ బంధువర్గంలో లక్ష్మణయ్యర్ కాపురం వీరింటి దగ్గరలోనే. ఆయన ఉద్యోగరీత్యా తెలుగుదేశంలో చాలా సంవత్సరాలున్నారు. అందుచేత ఆయన తెలుగు స్వచ్ఛంగా మాట్లాడగలరు. ఆయనకి వెంకటరామన్ అంటే ఎంతో ప్రేమో. రమణ, రమణి అంటూ ముద్దు ముద్దు పేర్లతో పిలిచేవారు. ఆయనతో ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడుతూ తెలుగు బాగా నేర్చుకున్నారు వెంకటరామన్. వెంకటరామన్ను చదివేశారు. అన్న నాగస్వామి చదువుతున్న బడిలోనే. అక్కడ 5వ తరగతి వరకే ఉంది. చదువులో శ్రద్ధ తక్కువే అయినా ఒకసారి చదివితే చాలు ఎంత పెద్ద పాఠాన్నైనా అప్పగించేసేవాడు. వెంకటరామన్ ఆటల్లోనూ అల్లరిలోనూ ఘనుడే, ముఠా నాయకుడు. సూలతీర్థంలో నీళ్లు పొంగే సమయానికి అక్కడికి వెళ్ళి చూడవలసిందే. నది దాటి వెళ్ళి కాళియార్ కోవిల లింగం మీద చెంబుడు నీళ్లు పోసి రావాల్సిందే. కోతి కొమ్మచ్చి ఆట ఆడవలసిందే. ఆ ఆటల్లో మునగాడు కూడాను. కోతి బిరుదాంకితుడు కూడా. మంచి బలమైనవాడు. ఆటల్లో అన్యాయం చేశారా వాళ్ళని చితకబాది వదిలిపెట్టేవాడు. అందుచేత వెంకటరామన్కు కోపం రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు కుర్రాళ్ళందరూ. చదువు సంధ్యలు, ఆటలు పాటలు ఇలా ఉండగా సహజంగా మితభాషి వెంకటరామన్. సహనశీలి, ఎంత బాధనైనా ఓర్చుకుంటాడు. సమబుద్ధి. ఎవరికి కానీ ఎందులో కానీ పక్షపాతం చూపించినా సహించలేడు. ఇక నిద్రలో అపర కుంభకర్ణుడే. దిండిగల్లిలో పినతండ్రి సుబ్బయ్యర్ కొడుక్కి పుట్టినరోజు వేడుక చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నాడు. రాత్రి వంట చేసి పెట్టుకుని అందరూ గుడికి వెళ్ళారు. వెంకటరామన్ను ఇల్లు చూస్తున్నామన్నారు. సరేనన్నాడు. కాసేపటికి నిద్ర వచ్చి నిద్రపోయాడు. అంతవరకు నయం. లోపల గడియ పెట్టే పడుకున్నాడు. గంటన్నర తర్వాత గుడి నుంచి వచ్చారంతా. తలుపులు తట్టారు. లేవలేదు వెంకటరామన్ గారు. తలుపులు బద్దలయ్యేటట్టు బాదారు. కేకలేశారు, అరిచారు. వీధిలో వాళ్ళంతా మేల్కొన్నారు. కానీ వెంకటరామన్కి మాత్రం మెలకువే రాలేదు. అక్కడికి చాలామంది చేరారు. ఎవరికి తోచిన ఉపాయాన్ని వారు చెప్పారు. చివరికి ఎలాగోలా తలుపులు తెరిచి గుంపంతా లోపలికి ప్రవేశించారు. వెంకటరామన్కు ఏమైందోనని భయపడుతూ అతనికేమీ కాలేదు. ఘోరంగా నిద్రపోతున్నాడు. నిద్రాదేవి గాఢాలింగనంలో ఎనలేని సుఖాన్ని అనుభవిస్తుంది. తట్టారు, కొట్టారు, గిల్లారు, గిచ్చారు, బాదారు. చివరికి తన్నారు కూడా. లేవడే. కాసేపటికి ఎలాగో తనకే మెలకు వచ్చి చూసేసరికి తన చుట్టూ గుంపు. ఏమిటిదంతా, ఏమైంది అని అడిగాడు. వెంకటరామన్ నిద్ర బాలురికి మంచి అవకాశం ఇచ్చింది. ఆటలలో అతనితో ఓడిపోయిన వాళ్ళు, కోట్లాటలో చావు దెబ్బ తిన్నవాళ్ళు, మెలకువలో ఉండగా అతనేమీ చేయలేకపోయిన వాళ్ళు, అతను నిద్రపోతుండగా ఎక్కడికో నడిపించుకుంటూ పోయి అక్కడ బాగా మర్దించి మళ్ళీ తీసుకొచ్చి యథాప్రకారం పడుకోబెట్టేవారు. ఇంత చేసినా పాపం వెంకటరామన్కి ఏమీ తెలిసేది కాదు. వెంకటరామన్కు సకాలంలో ఉపనయనం చేశారు. సంధ్యా వాచడం నేర్చుకున్నాడు. 1890 నాటికి వెంకటరామన్కు తిరుచూలిలో చదువు పూర్తయింది. పై చదువులు, ముఖ్యంగా ఇంగ్లీష్ చదువు చదివించాలని దిండిగల్ పంపారు. అప్పటికే అన్న నాగస్వామి అక్కడ హిందూ హై స్కూల్లో చదువుతున్నాడు. వెంకటరామన్ కూడా ఆ స్కూల్లోనే చేరాడు. ఇద్దరూ పిల్లతండ్రి
సుబ్బయ్యర్ గారి దగ్గరే ఉంటున్నారు. సుబ్బయ్యర్ కూడా అక్కడ ఉద్యోగం ఉంది. 1891లో సుబ్బయ్యర్కు మధురకు బదిలీ అయ్యింది. పినతండ్రి సంసారంతో పాటు అన్నదమ్ములిద్దరూ కూడా వెళ్ళారక్కడికి. అక్కడ స్కాట్ మిడిల్ స్కూల్లో చేరారు. 1892లో సుందరయ్యర్కు జబ్బు చేసింది. వాత తెలియగానే సుబ్బయ్యర్ అన్న కొడుకులు ఇద్దరినీ తీసుకుని తిరుచూలు వెళ్ళాడు. వెళ్ళి 4 రోజులకే సుందరమయ్యర్ తను చాలించారు. పాపం, ఆనాటికి ఆయనకు 50 ఏళ్ళు కూడా లేవు. బిడ్డలంతా పసివాళ్ళు. నాగస్వామికి 14, వెంకట్రామన్కు 12, నాగసుందరానికి 6 సంవత్సరాలు మాత్రమే. అలమేలు మంగ చంటిది. సుందరమయ్యర్ మరణానికి భార్య బిడ్డలే కాదు, ఊరి వారంతా దుఃఖించారు. కంటతడి పెట్టినవారు లేరు. ఆయనంత యోగ్యుడు, ఉపకారి, దాత. కర్మాధికాలు పూర్తయి కాస్త బాధ తగ్గిన తరువాత నాగస్వామి వెంకట్రామన్ తిరిగి మధుర వెళ్ళిపోయారు సుబ్బయ్యర్తో. ఆళ్లగమ్మ, నాగసుందరం, అలవేలుమంగ తిరుచూలిలో ఉండిపోయారు. సంసార భాగం నెలియప్పర్ మీద పడింది. తండ్రి గతించిన తరువాత అన్న నాగస్వామి ఆటలు తగ్గించి చదువు మీద ఎక్కువ శ్రద్ధ వహించడం మొదలుపెట్టాడు. వెంకట్రామన్ చదువు తగ్గించి ఆటలు ఎక్కువ చేశాడు. రాత్రులు తలగడలు పొడుగాటి పెట్టి వాటి మీద దుప్పటి కప్పి గోడ దూకి ఉడాయించేవాడు. మిగతా గడుగ్గాయలను కూడా సంకేత స్థలంలో కలుసుకునేవాడు. అందరూ కలిసి కోతి కొమ్మచ్చి ఆడుకున్నంతసేపు ఆడుకుని పిల్లయ్యర్ పాలెం చెరువులో పడి ఈత కొట్టేవారు. ఒక్కొక్కప్పుడు వైకా నదిలో దిగి ఈ దరి నుంచి ఆ దరి, ఆ దరి నుంచి ఈ దరికి ఈదేసేవారు. అర్ధరాత్రి 2-3 గంటలైతే కాని ఎవరింటికి వారు దయచేసేవారు కాదు. ఒకానొక నాడు కోవెల ఉత్సవం జరుగుతుంది. ఉత్సవానంతరం విందు కూడా ఏర్పాటు చేశారు. వెంకట్రామన్ తన మిత్ర బృందంతో సహా వంటింటి ఛాయలు కాపలా కాశాడు. వంటాయన వంటింటికి తాళం పెట్టి ఎటో వెళ్ళాడు. ఇకనే మంచి తరుణం మించినా దొరకదు అనుకున్నారు. ప్రబుద్ధుల బుర్రలు చురుగ్గా పనిచేశాయి. మారు తాళంతో కప్పను తెరిచారు. గృహప్రవేశం చేశారు. పిండి వంటలను, సంబరాలను అంచెలంచెలుగా దాటించేశారు. కోనేటి దగ్గర చేరి తిన్నంత తిని మిగతాది పారేసి చేతులు మూతులు కడుక్కుని చక్కా పోయారు. ఒక రకం అల్లరా వెంకట్రామన్ మరొక విద్యలో కూడా నిపుణుడయ్యాడు. ఒక చెంబు నిండా నీళ్లు పోసి ఆ చెంబుని కొంత దూరం విసురుతారు. ఒక్క చుక్కైనా వలకదు. సుబ్బయ్యర్ ఇల్లు మార్చాడు. ఈ కొత్త ఇంట్లో నీటి వసతి తక్కువ. పైగా ఇల్లు వైగా నదికి దూరంగా ఉంది. అందుచేత అక్కడి నుండి నీళ్లు తెచ్చుకోవడం అసాధ్యం. వెంకట్రామన్ బలిష్ఠుడు. పెద్ద పెద్ద బిందెలతో చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ల నూతుల్లోంచి తోడి తెచ్చేవాడు. ఏం చేసేది? పిన్నమ్మ తెచ్చుకోలేదాయే. వెంకట్రామన్ స్కాట్ మిడిల్ స్కూల్లో చదువు పూర్తి చేసి అమెరికన్ మిషన్ హై స్కూల్లో చేరి అక్కడ 4వ ఫారం పాస్ అయ్యి 5వ ఫారం చదువుతున్న రోజులవి. ఒకనాడు స్కూల్కి వెళ్తున్నాడు. తిరుచులి కాపురస్తుడు ఆయన వెంకట్రామన్కు బంధువు కూడాను ఎదురయ్యాడు. ఎక్కడి నుంచి రాక అంటూ పలకరించాడు. ఆయన్ని అరుణాచలం నుండి అన్నాడు ఆయన. ఆశ్చర్యం. అరుణాచలం అనే మాట వినగానే బాలుడు వెంకట్రామన్ పులకాంకితుడయ్యాడు. అతని హృదయంలో గుహలో నిద్రాణమై ఉన్న ఏ తలంపో మేల్కొందో వర్ణాతీతమైన ఒక దివ్యానుభూతిని అనుభవించాడు. అరుణాచలం నుంచా అని అడిగారు. ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే, అవునురా, తిరువన్నామలై పేరు ఎప్పుడన్నా విన్నావా లేదా? అదే అరుణాచలం అన్నాడాయన. ఇది వినగానే ఎందుచేతనో మళ్ళీ నీరు కారిపోయాడు. అరుణాచలం నుండి అంటే దేవుడి దగ్గర నుండి అనుకున్నాడా? అయి ఉంటుంది. ఒకనాడు పెరియా పురాణం వెంకట్రామన్ కంటపడింది. ఇది నాయనారుల కథల పుస్తకం. నాయనారులందరూ శివభక్తులు. ఆ భక్తుల జీవిత చరిత్రలు చదువుతూ మైమరిచిపోయి వారి కష్టాలకు
దుఃఖిస్తూ వారి ఆనందాన్ని పంచుకుంటూ వారికి ఈశ్వర దర్శనం అయినప్పుడు తనకైనట్టే తలపోసి సచ్చిదానంద సాగరంలో తేలిపోతుండేవాడు. ఈ పెరియా పురాణాన్ని ఎన్నిసార్లు చదివాడో ఆ బాలుడు వెంకట్రామన్. 1896లో నాగస్వామికి పెళ్ళయ్యింది. వెంకట్రామన్ తోడి పెళ్లి కొడుకు. ఈ తోడి పెళ్లి కొడుక్కి కూడా పెళ్లి చేసేస్తే బాగుంటుందని ఉబలాట పడింది తల్లి ఆళగమ్మ. బాగా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ అమ్మాయిని ఇమ్మని అడిగింది కూడా. నీళ్లు మోస్తూ పప్పులు రుబ్బుతూ వంటింట్లో పని చేసే మీ గోచి పాతరాయుడికా మా పల్లెనివ్వం అని హేళన చేశారు వాళ్ళు. కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయికి మరొక చిన్నవాడితో పెళ్ళయింది. విధిని ఎవరు తప్పించగలరు? పెళ్లి సందడి ఇంకా ముగియనే లేదు. ఆ చిన్నవాడు తనువు సాలించాడు. ఆ చిన్నది పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే విధవరాలై కూర్చుంది. ఆమె ముఖాన వైదేహం రాసిపెట్టి ఉండగా వెంకట్రామన్కు ఎందుకిస్తారు? మరి వెంకట్రామన్కు ఎవరమ్మాయినిచ్చారు? పెళ్ళెప్పుడు చేశారు? లేక అసలు పెళ్ళే కాలేదా? వెంకట్రామన్ ఒక అమ్మాయిగా మారి ఒక అబ్బాయి గారిని పెళ్ళాడా? వెంకట్రామన్కి 16 ఏళ్లు నిండి 15వ ఏడు నడుస్తోంది. మెట్రిక్ పరీక్షకు చదువుతున్న రోజులవి. ఒకనాడు మేడ మీద గదిలో పడుకుని ఉన్నాడు. మామూలుగానే మంచి ఆరోగ్యంగానే ఉన్నాడు. అప్పుడు ఆ గదిలో మరెవ్వరూ లేరు. చిత్రం, అతి విచిత్రం. ఉన్నట్టుండి పెదవులు ఆరుకుపోవడం మొదలుపెట్టాయి. కాళ్ళు కర్ర ముక్కల్లాగైపోతున్నాయి. కళ్ళు మూతపడిపోయాయి. చివరకు శ్వాస కూడా నిలిచిపోయింది. చచ్చిపోయాననుకున్నాడు వెంకటరామన్. చచ్చిపోయాను సరే, ఈ కట్టె మీద పడి కాసేపు ఏడుస్తారు మా వాళ్ళు. ఆ తరువాత నలుగురు పట్టి మోసుకుపోయి శ్మశానంలో తగలేస్తారు. దానితో అంతా ఆఖరు. ఇలా అనుకుంటూ, ఇదేమిటి చాలా విచిత్రంగా ఉంది. నేను చచ్చిపోయి కూడా ఈ కట్టెను ఎలా చూడగలుగుతున్నాను? నేను చచ్చిపోలేదా? చచ్చింది శరీరమేనా? అయితే నేనెవరని? నేను ఈ శరీరాన్ని కాదా? మరెవరిని? ఈ ప్రశ్నకు సమాధానాన్ని తదేక దీక్షతో ఆలోచించడం మొదలెట్టాడు. తన మృత కళేబరాన్ని చూడడం మానేశాడు. వ్యక్తిత్వ స్ఫురణను తగ్గిపోయింది. కేవలం బ్రహ్మానుభూతి, ఆత్మానుభూతి కలిగింది. దైత్వం నశించింది. ఇతరులు లేరు, ఇతరమూ లేదు. సర్వం కల్బిదం బ్రహ్మ. కొంతసేపటికి ఆ అనుభూతి ముగిసింది. స్థూలదేహం కదిలింది. కొత్త వెంకట్రామన్ అవతరించాడు. చచ్చి బ్రతికాడా తెలియదు. వెంకట్రామన్ జీవితం మరొక మలుపు తిరిగింది. అనుకోని మలుపు, అపురూపమైనది, అనుపమానమైన మలుపు. అప్రయత్నంగా సమాధిలోకి వెళ్ళిపోయాడు. నిర్వికల్ప సమాధి, సహజ సమాధి. అతనికే తెలియాలి. స్ఫురణ వచ్చినప్పుడు కూడా తను ఆ 3.5 మూరల శరీరాన్ని కాదని, తాను వేరని తలపోస్తాడు. తరచూ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయానికి వెళ్ళి 1000 కాళ్ల మండపంలో తిరుగుతూ అక్కడ శిలా ప్రతిమలను తిలకిస్తూ కన్నీరు కారుస్తాడు. అవి ఆనంద బాష్పాలో లేక ఏదో చెప్పరాని ఆవేదనో. వెంకట్రామునికి తను ఎన్నిసార్లు చదివినా పెరియాపురాణం మాటి మాటికి జ్ఞప్తికొస్తోంది. తనను కూడా నాయనార్ల వంటి భక్తి కుదరకూడదా? తనకు ఈశ్వర సాక్షాత్కారం కాకూడదా? నిరంతర ధ్యాస మీదే గుళ్ళోకి వెళ్తాడు. నాయనార్ల విగ్రహాలను మహోద్వేగంతో చూస్తూ అలాగే నిలబడిపోతాడు. ఇలా ఉండగా సుమారు 1 సంవత్సరం క్రితం తన బంధువు ఒకరు తటస్థపడి అరుణాచలం అనే పదాన్ని ప్రప్రథమంగా ఆయన ముఖతా వినడం, తనకు అప్పుడు తన వర్ణాతీతమైన అనుభూతి కలగడం, ఇదంతా గుర్తొచ్చింది. గుర్తుకు రావడమే కాదు, ఆనాటి దివ్యానుభూతిని తిరగతోడింది. క్రమక్రమంగా నా తండ్రి ఈశ్వరుడు అరుణాచలుడనే పేరుతో అరుణాచలంలోనే ఉన్నాడు. నన్ను అక్కడికి రమ్మని పిలుస్తున్నాడు. నేను అరుణాచలం వెళ్ళాలి, నా తండ్రి దర్శనం చేసుకోవాలి అనే ధోరణి బలపడిపోయింది. ఆయన ఆలయానికి పలుమార్లు వెళ్ళి తల్లి మీనాక్షిని, తండ్రి సుందరేశ్వరుని ప్రార్థిస్తాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.